కానీ ఈ దేశంలో మన హనుమాన్ భక్తులు చాలా మంది ఉన్నారు కదా. ఎంతో మంది ఉన్నారు. మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లే వాళ్ళు, ఉపవాసాలు కూడా ఉంటారు. కానీ హనుమానికి ఎందుకు మీరు నచ్చారు? ఓవర్గా భక్తిని చూపించానో ఏంటో, నా మీద ఎక్కువ ప్రేమ వచ్చుండొచ్చు. కానీ కోటాలి మంది ప్రజల మధ్య లక్షాది మంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం అడుగుంటారు, కానీ నేను ఈ ప్రపంచం కోసమే అడిగాను. అందువల్ల మిగతా వాళ్ళకి నాకు ఉన్న తేడా ఇదే అయ్యుంటుంది అనుకుంటాను. ఇదిగో చూడండి, మీరు ఏమేమి అడిగారో ఆ వీడియో నా దగ్గర ఉంది. మీరు ప్రజల దగ్గర చెప్తున్నారు అంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చేయండి. అంటే ఇల్లు, కారు అన్నిటినీ మీరు ఇచ్చేయండి. గోల్డ్, వెండి, బ్యాంకు, ఎఫ్డి, కరెన్సీ. పిల్లల్ని మాత్రం వదిలేసి మిగతాదంతా ఇచ్చేయండి అని అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఏవి కాదని చెప్పట్లేదు. ఈ దర్బార్ జరిగేటప్పుడు ఈ ప్రజలందరికీ వేరే వేరే చూపులు ఉంటాయి. అసలు వీళ్ళు దర్బార్ జరిపేదే మన దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడానికే అని ప్రజలందరికీ వేరే వేరే ఆలోచన ఉంటాయి. కానీ మేము దర్బార్లో మైకులోనే చెప్తున్నాం, మీరు మాకు ఏవి ఇవ్వద్దు, మీ వస్తువులు మీ దగ్గరే ఉండని అని చెప్తున్నాం. కానీ మీరు లోపలికి శిష్యుడిగా వచ్చి నన్ను ఒక గురువు కింద అనుకుంటున్నారు. గురువుగా అనుకుని మీరు నాకు ఏవి ఇచ్చినా సరే, మీరు కూడా ఈ ఇండియా హౌస్ టీవీని నా పేరుని రాశారంటే నాకు అభ్యంతరం ఏం లేదు. నేను వద్దని చెప్పను.